ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలను తెలంగాణ హైకోర్టుకు రిజిస్టర్ నివేదికను శుక్రవారం అందించింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజాప్రతినిధులపై 115 కేసులు ఉన్నట్లుగా తెలిపింది. ఇందులో 20 కేసులు సీబీఐ కోర్టు ముందు పెండింగ్ లో ఉన్నాయని, మరో 46 కేసులు ప్రజాప్రతినిధులకు సమన్లు జారీ చేసే దశలోనే ఉన్నాయని వెల్లడించింది. ఇక 10 కేసులలో ప్రజాప్రతినిధుల కేసులపై స్టే ఉన్నట్లు తెలిపింది. అయితే తన వద్ద ఉన్న కేసులను నేటి నుంచి 2 నెలల్లోపు పూర్తి చేయాలని సీబీఐ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఇక స్టే పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేయాలని సిపిఐని హైకోర్టు ఆదేశించింది. ట్రయల్ దశలో ఉన్న కేసులను కూడా త్వరితగిన పూర్తి చేయాలని పేర్కొంది. 5 కేసులకు సంబంధించిన వెంటనే ప్రజాప్రతినిధులపై ఛార్జ్షీట్ నెంబర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఇక ఈ కేసులపై 3 నెలల్లో పూర్తి వివరాలతో మరో నివేదిక సమర్పించాలని రిజిస్టర్ని హైకోర్టు ఆదేశించింది.